అందరికీ నమస్తే అండి. ఏమాత్రం సిగ్గు సెరవు లేని నాయకుల్లో పేరుని నాని మొట్టమొదటి వరుసలో ఉంటాడండి. ఈరోజు ఇంకా ఎవడో ఏడవట్లేదు అనుకుంటే ఈలోపు పేరు నాని ప్రెస్ మీట్ పెట్టేసాడు. ఇక లేడుపుకి ఇంకా వర్ణాతీతం అన్నమాట. ఈ లేడుపుని మనం వర్ణించలేమన్నమాట. మాట్లాడితే ఏమని మాట్లాడతాడు, గత అంటే 14 నుంచి 19 వరకు 15లో ప్రవేశపెట్టారు కదా, అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పేసి మీరు 15లో చెప్పారు కదా, అవి ఒక 4 ఏళ్ళు, ఈ ఒక 2 ఏళ్ళు, 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్లలో ఎప్పుడూ చట్టబద్ధత కల్పించలేదని మాట్లాడతాడు. ఇవాళ ఎందుకు కల్పించారు? జగన్మోహన్ రెడ్డి మీద నిందేస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశారు, ఇది ఎక్కడో తీసుకెళ్ళిపోవాలనుకున్నాడంట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. 2015-19 2024-26 అంటే అదొక 4 ఏళ్ళు, ఇది ఒక 2 ఏళ్ళు, టోటల్ గా 6 సంవత్సరాలు గడిచినా కూడా ఇవాళ వరకు అమరావతికి చట్టబద్ధత కల్పించినటువంటి నాయకత్వం సిగ్గు శర్వం ఇంకా రాదు, ఉండదు కూడా. అమరావతికి చట్టబద్ధత లేదని చెప్పేసి అన్నది ఎవడు? ఎందుకు లేదు? మీరు 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆడతానికి ట్రై చేశారు, గుర్తుందా? అప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? అమరావతికి సిఆర్డీఏ అని చెప్పేసి చట్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్ట ప్రకారం మీ ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు అని చెప్పేసాను కదా, హైకోర్టు మిమ్మల్ని చెప్పుతో కొట్టిందా లేదా? అయినా సిగ్గు సెరవు లేకుండా చట్టం చేయలేదు, చట్టం లేదు. ఎక్కడ దిక్కుమాల మాట్లాడండి. నీకేం బుర్ర ఏమైనా పని చేయట్లేదా పేరునని? ఒకసారి చూడు హైకోర్టు ఏం చెప్పిందో మీకు. మీరు అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు చెప్పుతో కొట్టిన తర్వాత, లేదు మేము 3 రాజధానికి వెళ్ళట్లేదు, అమరావతి రాజధానిగా ఉంటుంది, ఈ బిల్లుని మేము వెనక్కి తీసుకుంటున్నాం, మళ్ళీ వేరే ఒక బిల్లుతో మళ్ళీ ముందుకు వస్తామని చెప్పేసి అన్నాడు. ఎప్పుడు? 3 ఏళ్ల తర్వాత. 3 రాజధానులు ప్రకటించిన 3 ఏళ్ల తర్వాత హైకోర్టు చెప్పుతో కొడితే చట్టం చేశారా పిచ్చనా కొడకల్లారా? మీరు ఎలా పడితే అలా మారుతాను కుదరదు అని చెప్పేసి చెప్పుతో కొడితే, ఆ రోజు లేదండి మేము 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నామండి, మరొక కొత్త బిల్లుతో మేము చట్టం చేసి నీట్గా చట్ట ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్పేసి 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. అప్పుడు అర్థమైంది మీకు, ఓహో సిఆర్డీఏ చట్టం ప్రకారం మన అమరావతిని ఏమీ పీకలేవు అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. అప్పుడు మూసుకొని ఉన్నారు. అప్పుడు దాకా 3 రాజధానులు అని చెప్పేసి ఎగిరారు కదా. ఇవాళ తీర్మానం చేసి మాట్లాడుతుంటే మీకు నిప్పు వచ్చేసిందా? కాస్త సిగ్గు అనిపించట్లేదు మీకు? చట్టం గురించి పైగా మీరే మాట్లాడాలి. మీరు అమరావతిని మొదలుపెట్టి 6 ఏళ్ళైంది, అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు. అవును. ఇంతవరకు మీరు అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేసి డ్రామా ఆడతారు. మీ అసమర్థతకి నిదర్శనం కాదా? లేదు, మీకు నిజంగా నేను చెప్తున్నాను కదా, మీకు సిగ్గు సెరవు అనేది లేదు. ఇప్పుడు తీర్మానం చేశారు, ఒక వారం 10 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. మీరు చేసేది లేదు, పీకేది లేదు. ఇంకా ఏమైనా మాట్లాడతాడో, ఇప్పటివరకు చేయలేదు, ఎందుకు చేస్తున్నారో, ఈ తీర్మానం ఎందుకు చేశారు, ఇప్పుడే ఎందుకు చేశారు, మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడుతూ మళ్ళీ ఎవరు వచ్చినా ఏమీ చేయకుండా అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని భయం ఉందని చెప్పేసి ఏళ్ళకేళ్ళ మళ్ళీ డప్పు కొట్టుకోవడం, మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేస్తాం 2029లో అని చెప్పేసి. 2029లో మీరు వస్తారోనో, 34లో వస్తారోనో, 39లో వస్తారోనో చెయ్యట్లా. భవిష్యత్తులో ఎవడొచ్చినా, జగన్మోహన్ రెడ్డి అనే కాదు, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తు మనం నిర్ణయించలేం కదా. భవిష్యత్తు మనం నిర్ణయించలేం. 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, ఎవరు రాజకీయాల్లో ఉంటారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి భవిష్యత్తు మనం నిర్ణయించలేం కదా. చూద్దాం అప్పుడు పరిస్థితులు బట్టి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతిని టచ్ చేయకుండా తీసుకున్న నిర్ణయం సరిపోతా? ఆ రోజు మీరు అమరావతిలో సిఆర్డీఏ చెప్తున్నా వినకుండా అక్కడ మీరేమో రైతులకి ఇళ్ల పట్టాల పేరుతో కొంతమంది వ్యక్తులకు ఒక 50,000 మందికి ఇళ్ల పట్టాలు కేటాయించేశారు. రాష్ట్ర వ్యాప్తంగానేమో చెరువుల్లోని, గుట్టల్లోని, కొండల్లోని, ఊరు చివర స్థలాలు కేటాయించి అమరావతి నడిబొడ్డుని మాత్రం మీరు స్థలాలు కేటాయించేశారు. ఏమన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత ఏముంది? ఇంకా ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని, మేము ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజల నిర్ణయం తీసుకున్నట్టు కాదా? ప్రజల నిర్ణయానికి చట్టబద్ధత ఉండదా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే చట్టం అని చెప్పేసి మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలే ఇవాళ గూగుల్లో అలా కొడితే అలా వస్తాయి. ఇవాళ ఇక్కడికి వచ్చి ఏమైనా మాట్లాడుతున్నారో చట్టబద్ధత లేదా? జగన్మోహన్ రెడ్డిపై నిందేస్తున్నారా? ఏమి నిందేశారండి? ఉన్నదేగా చెప్పింది. 2019లో అసెంబ్లీలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడు? అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు నాకు ఆమోదమే,
కనీసం 30,000 ఎకరాలు ఉండాలి. నేను అమరావతికి వ్యతిరేకం కాదు, నా మద్దతు అమరావతికి సంపూర్ణంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీట్లో తను మాట్లాడిన రాజకీయ సభల్లో కావచ్చు, పాదయాత్రలో కావచ్చు, నేను అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను, హైదరాబాదుకి మించిన రాజధాని అంటే నగరాన్ని మేము నిర్మించేస్తాం, ఎలా నిర్మిస్తారని చెప్పేసి మమ్మల్ని అడగమాకండి, నా బుర్ర లోపల ఉంటే నేను నిర్మించేస్తాను అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న లోపల ఏముందో మాకు బయట ఇట్టేసాడు. ఆ బుర్రలో ఉందో 3 రాజధానులు, ఒకటి కాదు మనకి ఇక్కడ ఒకదానికి తినడానికి లేదు కానీ 3 రాజధానులు కట్టేస్తాను అన్నాడు. బహుశా రాష్ట్రానికి 3 రాజధానులు ఉండొచ్చేమో, ఆ పరిస్థితి రావచ్చేమో, సౌత్ ఆఫ్రికాని తీసుకెళ్ళి సౌత్ ఆఫ్రికాలో చేసేస్తాను మన రాష్ట్రాన్ని అన్నాడు. అప్పుడే అర్థమైంది ఉన్న రాజధాని సర్వనాశనం చేసేస్తానని చేశాడని చెప్పేసి అని. ఇవాళ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారని మాట్లాడారు. గత ప్రభుత్వం అంటే 14 నుంచి 19 వరకు ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో ఒక ఒప్పందం చేసుకుంటే మీరు వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేశారండి? కేంద్ర ప్రభుత్వం ఎత్తు నూరు ముత్తుకుంది. మీరు ఇలాంటి పిచ్చ డ్రామాలు ఏమాకండి, ఇలాంటి ఒప్పందాలన్నీ రద్దు చేసుకోమాకండి, అది మీకే నష్టం అని చెప్పినా విన్నారా మీరు? వెళ్ళా అక్కడ అవినీతి చేశారు, అక్కడ మంత్రి అవినీతి చేశాడు, ఆడ అవినీతి చేశాడు, ఈడ అవినీతి చేశాడు అని చెప్పేసి మళ్ళీ అది కూడా ఏడిపే. పైకి వాళ్ళు వచ్చి ఏమని మాట్లాడతారండి? చట్టబద్ధత లేదు, వాళ్ళ ఎందుకు చేస్తున్నారు? మరి అసెంబ్లీకి వెళ్ళి అడగొచ్చు కదండి. రేపు వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేశారు రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి అని. మరి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, జగన్మోహన్ రెడ్డితో పాటు మరొక 11 మంది గెలిచారు, మరొక 10 మంది గెలిచారు, మొత్తం 11 మంది. మరి 11 మంది అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రభుత్వ తీర్మానాన్ని పోనీ వ్యతిరేకించవచ్చు కదా. మీకున్న అనుమానాలు ఏమన్నా ఉంటే మీరు అక్కడ చెప్పొచ్చు కదా, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అక్కడ అడగొచ్చు కదా, అక్కడ సమాధానం చెప్తారు కదా. అసెంబ్లీలో అంతమంది ఉన్నారు కదండి, మీరు 11 మంది ఉన్నారు, మిగిలిన 164 మంది అక్కడే ఉన్నారు, అందరూ సమాధానం చెప్తారు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. వెళ్ళాం మనం అలాగా. అబ్బే అసెంబ్లీకి వెళ్తే అలాగా అదొక భయం. మళ్ళీ అసెంబ్లీకి వెళ్తే తిడతారనో కొడతానో మళ్ళీ పిరుకోడు, మళ్ళీ భయం. గట్టిగా 4 ముక్కలు మాట్లాడలేము మనం, అక్కడ పేపర్లో ఏందో మాట్లాడలేము. సమాధానం చెప్తానికి అంతమంది ఉన్నారు కదా. కనీసం ఈ రోజు కూడా వెళ్ళకుండా అంతకన్నా పీకి పని ఏముందండి? రాష్ట్ర రాజధానిగా అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్మానం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి అంతకన్నా పని ఏముంది? అసెంబ్లీకి వెళ్ళొద్దా? అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని మీకున్న ప్రశ్నలు ఏమన్నా ఉంటే అప్పుడు అడగాలి. ఏమంటే ఈ రోజు ఎప్పుడు లేదు, ఈ రోజు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అసెంబ్లీలో అడిగితే చంద్రబాబు నాయుడు గారో, లోకేష్ గారో, లేదంటే పవన్ కళ్యాణ్ గారో, లేదంటే అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదు సమాధానం చెప్తారు కదా. క్లారిటీ, క్లారిటీ వచ్చింది, రాష్ట్ర ప్రజలకి తెలుస్తుంది, మీకు అర్థమై సచ్చుద్ది. మన వేలుముద్రగాలు ఎక్కువ, మన కార్యకర్తలు వేలుముద్రగాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ వేలుముద్రగాలు అనుకుంటారు. మీరు చట్టబద్ధత లేదు, చట్టం లేదు, ఇలాంటి సొల్లు మాటలు ఇంకెప్పుడు మాట్లాడమాక. వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. మనకి ఏదైనా అంత దమ్ము ఉంటే ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చి ఎందుకంటే పకోడీ మాటలు మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి మీద నిందేస్తున్నారు. నిందేయడం ఏంటి? ఉన్నదాకా చెప్పేది. ఆ రోజు మీరు అమరావతికి మద్దతు తెలిపారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేసి పెట్టింది మీరు కాదా? నిందేసింది ఎవడండి? ఏమన్నారు? అమరావతిని అదొక శ్మశానం అన్నారు. పరిపాలన అంతా నేను విశాఖపట్నం నుంచి చేస్తానన్నాడు. పరిపాలన ఎక్కడి నుంచి చేస్తానన్నాడు? విశాఖపట్నం నుంచి చేస్తానన్నాడు. కేవలం ఇక్కడ అసెంబ్లీ మాత్రమే ఉంటుంది. ఇక్కడ పరిపాలన అంతా కూడా నేను విశాఖపట్నం నుంచి చేస్తాను, నేను విశాఖపట్నంలో రుసుకొండ మీద పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నాను, అది నా కోసమని మాట్లాడారు. మీరు 2024 ఎన్నికల ముందు ఏమని మాట్లాడారండి? నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను, నేను విశాఖపట్నానికి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను విశాఖపట్నానికి అన్నాడు. పోలేదు. ఇంకా వద్దు బాబోయ్, నువ్వు అమరావతిలో చేసిన దరిద్రం చాలు. అక్కడ నువ్వు ఇల్లు కట్టుకున్నావో, అక్కడే రాజధాని అన్నావో, నేను ఇల్లు కట్టుకుంటున్నానంటే రాజధాని నేను ఆమోదం తెలిపినట్టే కదా, రాజధాని కాబట్టి నేను ఇల్లు కట్టుకున్నాను చెప్పేసి అమరావతి ప్రాంతాన్ని శుభ్రంగా సర్వనాశనం చేసేసాను ఆయన, మా వైజాగ్ మీద పడొద్దని చెప్పేసి ప్రజల్ని నేను కోలేదు, నీకు ఓట్లే లేదు. అవకాశం ఉండి అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రెస్ మీట్లు పెట్టి అడ్డపెట్టింది నాకు అర్థం కావట్లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డితో కలిపి ఎందుకండి వెళ్ళలేదు? ఇక్కడికి వచ్చి ఎందుకు ఈ అప్పబాయ మాటలు మాట్లాడడం? పైగా అయ్యన్న పాత్రుడు గారు ఆయన కనీసం ఇప్పుడన్నా ఈ రోజన్నా వస్తారని చెప్పేసి అని అనుకుంటే ఆయనకు 80,000 వచ్చింది, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అంటాడు. ఆయన ఏం తప్పేం మాట్లాడలేదు, ఉన్నదేగా. ఇప్పుడు దీనికి మించిన కీలక అంశాలు ఏమున్నాయండి? రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది, అభివృద్ధికి సంబంధించింది అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది. వెళ్ళాలా వద్దా? మరి వెళ్ళడం మానేసి ఇక్కడ కూర్చొని చేతులు పీసుకుంటా మనకి పళ్ళు సందెట్టుకొని
తొరుపల్లి వేసుకొని మనం ఏది పడుతుంది ఎట్ట మాట్లాడితే ఎట్టా పేరునని ఉండొద్దు, సిగ్గనిపించొద్దు. ప్రజలు మన ముఖాన్ని తుప్పుక్కుని ఊసేస్తారని ఇంగిత జ్ఞానం లేదా? కోర్టు తీర్పులు గుర్తున్నాయా మీకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పులు మీకు గుర్తున్నాయా? గిలగిల్లా ఆడిపోయారు. ఆ రోజు మీరు ఏమని మాట్లాడారు చెప్పనా? సిఆర్డీఏ చట్టాన్ని ఉద్దేశించి ఈ చట్టాన్ని మేము సవరణ చేస్తామని చెప్పేసి అని కూడా అన్నారు. ఆ పప్పులేం ఉడకలా? ఉడికాయా? లేదు. పైగా ఇక్కడికి వచ్చి ఎందుకంటే ఉపన్యాసాలు దయచేసి మీరు చట్టాల గురించి కానీ చట్టబద్ధతల గురించి కానీ మాట్లాడమాకండి. మీకు ఆ హక్కు లేదు. రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడే హక్కు మీకు లేనే లేదు. అసెంబ్లీకి వెళ్ళరట, వీళ్ళు ఇక్కడ చట్టబద్ధత గురించి వీళ్ళు మాట్లాడతారు, చట్టాల గురించి వీళ్ళు మాట్లాడతారు. కాస్త సిగ్గు అనిపించాలి ఎక్కడైనా కానీ మీకు. ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడు మాకు పేరు నాని.